ఫస్ట్ వ్లాగ్ కాబట్టి చూద్దాం ఎట్లా వస్తుందో. మ్యాక్స్ వరకు నలుగురు ఉన్నప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తా. చూద్దాం, జస్ట్ కన్సిడర్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా. ఇది ఒక ఇంపర్ఫెక్ట్ వీడియో. ఈ ఇంపర్ఫెక్ట్ వీడియో ఎట్లా వస్తుందో చూద్దాం. సరే, ట్రైన్ వచ్చేసింది, ఎక్కువ పదండి. అయితే మనం ఒక రేంజ్లో వ్లాగ్ ఇద్దాం అనుకున్నాం కదా, కానీ డేంజర్ ఫెయిల్ అయింది. ఎట్లా ఫెయిల్ అయింది అనేది మీరే చూడండి. అయితే స్టార్టింగ్లో చుట్టూ చాలామంది ఉన్నారు. మనకేమో ఇదే ఫస్ట్ టైం బ్లాగింగ్ కాబట్టి నేను అస్సలు మాట్లాడలేకపోయా, కానీ వీడియో కూడా తీయలేకపోయా. కానీ 3 hours జర్నీలో కొంచెం మాట్లాడా. చూడండి. మొన్నైతే ఒక రేంజ్లో ఉన్నారు, బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కువ మంది ఒప్పిస్తారు. బ్లాక్ కెమెరా కూడా బాగా ఎక్కి కాడ చూడాలి. నేనేదో వీడియో ఇస్తుంటే పక్కన ఏమైనా చూస్తున్నా అన్నట్టు వీడియో ఇట్లా ఇస్తున్నాను. ఈ ఆయనతో చెప్తున్నాను, అది కొంచెం పాత ఫోను, సరిగ్గా కనబడదు అని. ఆయన కూడా అంటుండే నాకు సరిగ్గా కనబడట్లే అని. ఇక నాకు వచ్చిన హిందీలో ఏదో ఆయనతో మాట్లాడా. చూడండి. फ्रंट कैमरा नहीं आता, ओनली बैक कैमरा आता. मैं हिंदी समझाता है तुमको, मैं बात करता है ना, समझाता है आपको अभी मेरा बात समझाता है. कहाँ उतरता कहाँ దిగడాన్ని ఏమంటారు హిందీలో? नहीं समझा. स्टेशन कौन सा स्टेशन जाता है आप? ये बल्लाशाह. क्या काम करता है बल्लाशाह में? हाँ, ओके. छत्तीसगढ़ बल्लाशाह में दूसरा ट्रेन में जाता है. ఓకే, ఇప్పుడే కొంచెం మంది తగ్గింది. ఇప్పుడే మంది తగ్గింది కొంచెం, చూడండి. ఇప్పుడు వచ్చేది గోదావరి రివర్, సమ్మర్ కదా, సో వాటర్ లేవు. ఇంకోటి ఏంటి అంటే ట్రైన్ విండోస్ నుండి ల్యాండ్స్కేప్స్, పొలాలు, మౌంటైన్ చూడడం ఎంతమందికి ఇష్టం. నేనైతే ఎప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు మ్యాక్స్ విండో సీటే బుక్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ముందుకు వచ్చిన అనిపిస్తాను అసలు ఘోరంగా తిప్పుతుంది ట్రైన్ అయితే, ఘోరంగా ఉంది. ఎవరెవరు వస్తున్నారు అంతా, అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంచెం మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నట్టు. కాకపోతే ఎందుకో బాగా ఎక్కుతుంది వల్ల అవుతుంది. ట్రైనే కొంచెం డిఫరెంట్ ఉంది. నేను అసలు ఇంకా కనబడుతుందా, బల్లాషా పోదాం అనుకున్నా ఇక్కడ నుండి జమ్మిగుంట. అసలు ఉందామంటే ఉండబుద్ధి అయితే లేదు. అసలు ఏవేవో స్మెల్. జనరల్గా నేను జనరల్ అదేనా
ఎటు హైదరాబాద్కి వెళ్ళిన, హైదరాబాద్లో జనరల్ ఎక్కేది ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అసలు ఏం ప్రిపేర్ కాలేదు, జస్ట్ అంటే జనరల్గా ఇప్పుడు ఏదన్నా చెప్పాలనుకుంటే మనసులో అనుకొని చెప్తున్నా, ఇప్పుడు ఏం లేదు. అంటే నేను ఎంత సఫికేట్ అయినా ఆలోచించుకోండి, అసలు ఘోరంగా స్మెల్ వస్తుంది, పడతలేదు. చాలా నాటు వాళ్ళు కూడా ఉన్నారు, ఇది సింగరేణి మేము ఎక్స్ప్రెస్, కానీ అదే మనతోని కాదు ఇది. నేను ఎక్కిన 4 years బ్యాక్, అంటే అప్పుడు 4 years బ్యాక్ నేను ఇదే రైల్వేలో ఒక కాంట్రాక్ట్ బేస్డ్గా చిన్న వర్క్ చేసిన అన్నట్టు. అంటే ఫస్ట్ ఒక 1 month చేసిన ట్రైనింగ్, అది తర్వాత వీలు కాక బంద్ చేసిన అన్నట్టు. అదో పెద్ద స్టోరీ అన్నట్టు, ఎందుకు అందులో జాయిన్ అయినా, ఎందుకు బయటకు వచ్చిన 4 years బ్యాక్ అనేది, అదంతా పెద్ద స్టోరీ. ఎప్పుడైనా వీలైనప్పుడు మాట్లాడుకున్నాం. నేను డ్రాప్ అవుట్ అన్నాడు, బీటెక్ డ్రాప్ అవుట్, మళ్ళీ జాయిన్ అయ్యి లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేసాను. సో ఈ ట్రైన్లో వచ్చిన అప్పుడు ఒక సార్తో వచ్చిన అన్నట్టు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 4 years బ్యాక్. ఆయనతో ఎక్కిన బాగానే అనిపించింది, మరీ ఇంత ఘోరంగా అనిపించలేదు. తెలుగు వాళ్ళు చాలామంది ఉండే, మిడిల్లో కూర్చున్నట్టు ఉన్నా, మిడిల్ సీట్స్లలో, మంచిగా విండో సీటు, మంచిగా ఇటు. ఇప్పుడు నేను బెల్లంపల్లి దిగిన అన్నట్టు, ఇంకా ముందడికి పోతే మన అంటే స్టేషన్ పేర్లు గుర్తులేవు, కానీ పోతా అంటే మొత్తం గ్రీనరీ ఉంటాయి అన్నట్టు, మొత్తం అడవులు ఉంటాయి, అటు ఇటు మొత్తం అడవులు ఉంటాయి. ఆయన మిడిల్లో బార్డర్ కూడా పెట్టింది నాకు, బాగుండే. నేను వీరూరు అనే స్టేషన్లో దిగిన. వీరూరు అనేది చాలా పల్లెటూరు అన్నట్టు. నేను అక్కడ పోయినప్పుడు బెల్ ఉంది అన్నట్టు. ఇప్పుడు బెల్ అనేది మనం ఎక్కడ చూడం కదా, బెల్ కొట్టింది అన్నట్టు రావడానికి పోవడానికి. ఒకటే ఆ ట్రైన్ ఒక్కటే, ఇప్పుడు సింగరేణి మేము ట్రైనే, అదే అవుతుంది. ఇంకో 2 స్టేషన్ల తర్వాత బల్లార్సా మనం పోయేదన్నట్టు. మళ్ళీ ఈ మేము ట్రైన్కే రిటర్న్ వచ్చినాం, అదే సింగరేణి మేము ఎక్స్ప్రెస్కే రిటర్న్ వచ్చినాం. అంటే ఒక 1.5 hour గ్యాప్ మీద మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి వచ్చేసి. ఇవాళ ఒరిజినల్ ప్లాన్ కూడా అదే, అసలు బల్లార్షాకి వెళ్ళి అసలు ఎట్లుంటుంది వీరూరు అంటే మహారాష్ట్ర బార్డర్ అన్నట్టు. వెళ్ళినా అప్పుడు బాగానే అనిపించింది. మళ్ళీ వెళ్దాం ట్రైన్లో, అసలు బ్లాగ్ చేద్దాం. మనుషులు చాలామంది బ్లాగర్స్ మాట్లాడతారు కదా, మాట్లాడతారు, మనం కూడా మాట్లాడదాం ఎట్లుంటుంది, అసలు పీపుల్తో ఇంటరాక్ట్ అవుదామని. అసలు నాతో కాలే. నేను ఫస్ట్ ట్రైన్ ఎక్కుడుతోనే చాలా చుట్టూ మంది ఉన్నారు. సరే మాట్లాడు పక్క పెట్టి, అట్లీస్ట్ ఫోన్ తీసి ఇట్లా వీడియో తీద్దాము, ఇట్లా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, అట్లా మందిని చూపెడదామన్నా కూడా నాతో కాలే అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఎవరు లేరు, అందుకనే మాట్లాడుతున్నాను. అసలు నేను ఇట్లా జస్ట్ కెమెరా చూసుకుంటూ మాట్లాడు కూడా అంత అలవాటు లేదు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఒక 1 week 10 days నుండి ఇంట్లో ఉన్నా కదా, ఇంట్లో జస్ట్ జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ టాపిక్స్ గురించి వీడియోస్ తీయడం, అవి ఎడిట్ అంటే పెద్ద ఎడిట్ ఏం కాదు, చిన్న నార్మల్ బేసిక్ ఎడిట్, జస్ట్ ట్రిమ్ చేసి స్ప్లిట్ చేసి అతికేయడం అంతే. ఇట్లా సినిమా టాపిక్స్ గురించి మాట్లాడడం, ఇట్లా ఇదంతా చేసాను అన్నట్టు. చేసినప్పుడు నాకు ఇక బ్లాగింగ్ అనేది అలవాటైంది. ఇప్పుడు ఇవాళ కూడా సేమ్ అట్లా బ్లాగింగ్ చేద్దామని అనుకున్నా, అస్సలు కాలే. పెట్టి మాట్లాడడానికి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మనకు రిటర్న్ బెల్లంపల్లి దిగినాం. ఎక్కడ మనం బల్లార్షా పోవాల్సి ఉన్నాం, అక్కడ పోకుండా ఇప్పుడు మనతో కాక బెల్లంపల్లి దిగినాం. అయితే ఇది ఇంకో 3 hours తర్వాత ట్రైన్ ఉంది ఇక్కడ బెల్లంపల్లి మళ్ళీ. సో అప్పటి వరకు ఏం చేస్తాం, ఏం చేయలేము కాబట్టి ఏం లేదు, గిట్లైనా వస్తా కూర్చోవాలి. కానీ పొద్దున్న నుండి ఏం తినలే అన్నారు. ఫస్ట్ ఇప్పుడు పోయి ఒక టిఫినా లేకపోతే ఏదో ఒకటి తినేసి వద్దాం. ఇదే బెల్లంపల్లి. అసలు నాకే ఎండ షాడో కౌపుడతలేదు, ఇలా కెమెరాలో ఏం పడుతుందో. ఇదే ఫస్ట్ టైం వచ్చింది. పదా ఫస్ట్ టైం అనేది తినొద్దాం, కొంచెం తిన్నాక స్టేషన్లో టైం పాస్ చేసింది. మళ్ళీ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చెక్ చేసాను అన్నట్టు. చెక్ చేస్తే ఇంకో 10 minutesలో ఇంటికి ట్రైన్ ఉందని చూపెట్టింది. 3 hours వెయిట్ చేయడం ఎందుకని దానికే బయలుదేరిన ఇంటికి.